హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్ వల్ల మన ఛానల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ముందుగా ఈరోజు వార్తలు చూద్దాం ఫ్రెండ్స్. జిల్లాలకు జీపీఓల కేటాయింపు. మరి జీపీఓలు సెలెక్షన్ వారిని వారి జిల్లాలకు కేటాయించే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ఇక్కడ వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్. జీపీఓలుగా ఎంపికైన వారిని జిల్లాలకు కేటాయించాలని రెవెన్యూ శాఖ నిర్ణయించినట్టు తెలిసింది. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏలకు జీపీఓల ఎంపికలో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఆసక్తి ఉన్న వారికి 2 విడతలుగా అర్హత పరీక్ష నిర్వహించగా దాదాపు 5,000 మంది జీపీఓలుగా ఎంపికయ్యారు. వీరిని జిల్లాలకు కేటాయించాలని నిర్ణయించిన వివిధ కారణాలతో సాధ్యం కాలేదు. అయితే ముందుగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం నుంచి కలెక్టర్లకు కేటాయింపు జాబితాలు పంపి అక్కడి నుంచి మండలాలకు పోస్టింగ్ పంపించాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు CCLA నుంచి ఆదేశాలు అందినట్టు తెలిసింది. ఇక అది జీపీఓలకు సంబంధించిన వార్త. వారిని జిల్లాలకు కేటాయించే ప్రక్రియ ప్రారంభమైనట్టు అక్కడ వార్త రావడం జరిగింది. ఇక ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు ఇవ్వడం జరిగిందని ఇక్కడ వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆలయ అర్చకులు ఈవోల ప్రమోషన్లకు మంత్రి కొండా సురేఖ చొరవతో లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు సచివాలయంలో అర్చకులు ఈవోలకు మంత్రి సురేఖ ఆర్డర్ కాపీలను అందజేశారు. మంత్రే డైరెక్ట్ ఆర్డర్ కాపీస్ అందజేయడం జరిగింది. ఇది సెక్రటేరియట్లో. వివిధ దేవాలయాల్లో వేద పారాయణం చేసేవారికి గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2, గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 పోస్టులకు 16 మందిని ఎంపిక చేయగా వారికి ఉత్తర్వులను అందజేశారు. అంతేకాకుండా అనంతరం అర్చకులు ఇతర సిబ్బంది 4 మెడికల్ రియంబర్స్మెంట్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇక మొత్తానికి 16 మందికి అర్చకులు ఈవోలకు ప్రమోషన్స్ రావడం జరిగిందని ఇక్కడ వార్త యొక్క సారాంశం ఫ్రెండ్స్. ఇక దేవాదాయ శాఖలో పదోన్నతులని గ్రేడ్ 3 స్థాయి నుంచి గ్రేడ్ 2, 1 పోస్టులని ఇక్కడ మరొక పేపర్లో రావడం జరిగింది. ఇక ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని USPC మహాధర్నాలో వక్తల డిమాండ్. మరి ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి. అదేవిధంగా CPSను రద్దు చేసి UPSను కొనసాగించాలని వారు డిమాండ్ చేసినట్టు వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించి కాంగ్రెస్ ప్రభుత్వం తన విశ్వసనీయతను నిలబెట్టుకోవాలని యునైటెడ్ స్టాఫ్ అండ్ పబ్లిక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్లో భాగమైన ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. USPC ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద శనివారం మహాధర్నా నిర్వహించారు. విద్యాశాఖలో NGOల జోక్యాన్ని నివారించాలని, నూతన జిల్లాలకు ప్రతి రెవెన్యూ డివిజన్కు DEO, నూతన మండలాలకు MEO పోస్టులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలనే ఉత్తర్వులను రద్దు చేసి ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం 2 ఉపాధ్యాయులను, అదేవిధంగా 40 మంది దాటిన చోట తరగతికి 1 ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక PRC అమలు, CPS రద్దు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వివిధ రకాల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక CPSను రద్దు చేసి OPSను పునరుద్ధరించాలి. రాష్ట్ర TNCPS EU రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల పాలిట శాపంగా మారినటువంటి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర CPS ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జీవో 28 ద్వారా CPS విధానాన్ని కొనసాగిస్తూ ఒప్పందం చేసిన ఆగస్టు 23ని బ్లాక్ డేగా పాటిస్తూ TSCPS ఎంప్లాయ్మెంట్ యూనియన్ హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు ఆధ్వర్యంలో బొగ్గులకుంటలోని CPS రాష్ట్ర నోడల్ కార్యాలయంలో ఉద్యోగులు నల్ల టీషర్ట్లు ధరించి ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఇక సార్లు వచ్చారు. 16,347 మంది జీవితాల్లో వెలుగు. రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద DSC. 4 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి. నేడు మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్స్
రేపటి నుంచి జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలన. ఇది ఏపీకి సంబంధించిన డిఎస్సికి సంబంధించిన న్యూస్ ఫ్రెండ్స్. మరి దాదాపు 16,347 మందికి అపాయింట్మెంట్స్ లెటర్స్ ఈరోజు రానున్నాయి. ఇక రేపటి నుంచి సర్టిఫికెట్లు వారి జిల్లా కేంద్రాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి కానుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద డిఎస్సి అని దాదాపు 16,347 మంది జీవితాల్లో వెలుగు రేఖలు వచ్చినట్టుగా వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక బీసీ సంక్షేమంలో పదోన్నతులు, 13 మంది జిల్లా అధికారులకు ఛాన్స్. రాష్ట్రంలోని బీసీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారిలో 13 మంది జిల్లా బీసీ సంక్షేమాధికారులకు ప్రమోషన్లు లభించాయి. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవన్నీ అడ్హాక్ బేస్డ్లో ఉంటాయని ప్రకటించారు. ఇక గురుకుల పార్ట్ టైం ఉద్యోగులకు అందని జీతాలు. పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు జినక వెంకటేశ్వర్లు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో పార్ట్ టైం టీచర్లకు సిబ్బందికి తగిన గత 2 నెలలుగా వేతనాలు అందడం లేదని ఖమ్మం రీజియన్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు జినక వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ చాలీచాలని వేతనంతో గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులకి గత కొన్ని నెలలుగా రావాల్సిన వేతనం రాకపోవడంతో పూట గడవడం కూడా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జీవో 28ను రద్దు చేయాలి, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలి, నల్ల చొక్కాలు బ్యాడ్జీలతో సిపిఎస్ఈయు నిరసన. ఇక డిఈ సెట్ స్పాట్ అడ్మిషన్స్. డిఎడ్ కోర్సుల్లో మిగులు సీట్ల భర్తీకి అధికారులు మరో అవకాశం కల్పించారు. ఈ రెండో డిఈ సెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం విడుదల చేశారు. ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 25న ఖాళీల సీట్లను ప్రకటిస్తారు. 26న ప్రభుత్వ డైట్ కాలేజీలు, 28న ప్రైవేట్ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తారు. జేఎన్టీయూలో మిగిలిన సీట్ల భర్తీకి 26 నుంచి స్పాట్ ప్రవేశాలు. జేఎన్టీయూహెచ్ అనుబంధ కళాశాలలో మిగిలిపోయిన ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఈ నెల 26 నుంచి స్పాట్ ప్రవేశాలు నిర్వహించేందుకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. వర్సిటీ క్యాంపస్తో సహా 8 కళాశాలల్లో 978 సీట్లు మిగిలిపోయాయని వర్సిటీ ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ బి బాలునాయక్ తెలిపారు. జేఎన్టీయూ క్యాంపస్లో 23 సీట్లు ఖాళీగా ఉండగా మెటలర్జికల్ ఇంజనీరింగ్లో అత్యధికంగా 13 సీట్లు మిగిలిపోయాయి. ఇక ఎర్త్ సైన్సెస్ వర్సిటీలో 67% సీట్లు ఖాళీ. మొత్తం 120 సీట్లలో 40 సీట్లు మాత్రమే భర్తీ. 28న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్న వర్సిటీ. మరి కొత్తగూడెంలో ఏర్పాటు చేసినటువంటి ఎర్త్ యూనివర్సిటీకి సంబంధించి సరైనటువంటి వాటిలో సీట్లకు సంబంధించి సరైన ప్రచారం లేకపోవడంతో సీట్ల భర్తీ జరగలేదని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం ఎదురు చూస్తుంది. ఉపాధికి విస్తృతమైన కోర్సులు అందిస్తున్నప్పటికీ విద్యార్థులకు అవగాహన లేక కోర్సుల విశిష్టతల గురించి ప్రచారం చేయకపోవడంతో తొలి విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు 1/3 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇటీవల ప్రారంభించిన ఈ వర్సిటీలో బీఎస్సీ జియాలజీలో 60 సీట్స్, అదేవిధంగా బీఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో 60 సీట్లు ఉన్నాయి. విద్యార్థులకు వేరువేరుగా ఉచిత హాస్టల్ వసతి ఉంది. అయినప్పటికీ దోస్త్ చివరి విడత ప్రవేశాల సమయంలో వర్సిటీ ప్రారంభమవడంతో ప్రత్యేక కోర్సుల గురించి విద్యార్థులకు తెలియదు. గత వారం ప్రవేశాలు ముగిసే నాటికి బీఎస్సీ జియాలజీలో 11 సీట్లు, ఎన్విరాన్మెంటల్ సైన్స్లో 29 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మొత్తం 120 సీట్లలో 40 సీట్లు మాత్రమే భర్తీ కాగా 80 సీట్లు మిగిలిపోయాయి. ఈ సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 26 వరకు పొడిగించారు. అప్పటికి భర్తీ కాకపోతే 28న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని వర్సిటీ నిర్ణయించింది. ఇక ఇంటర్ విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అమలు అంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ ఇంటెలిజెన్స్ గ్రేడ్ 2 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు సెప్టెంబర్ 14వ తేదీన చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. 394 జూనియర్ ఇంటెలిజెన్స్
ఆఫీసర్ గ్రేడ్ 2 టెక్నికల్, జనరల్ 157, ఈడబ్ల్యూఎస్ 32, ఓబీసీ 117, ఎస్సీ 60, ఎస్టీ 28. పోస్టును అనుసరించి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మరి ఈ కోర్సులు పూర్తి చేసి ఉండాలి. 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. అప్లికేషన్లు ఆగస్ట్ 23 ప్రారంభిస్తే లాస్ట్ డేట్ సెప్టెంబర్ 14. ఇది ఐబీలో 394 జాబ్స్. జీతం 81,000 నుంచి, ఎంపికైన వారి జీతం 25,500 నుంచి 81,100 వరకు చెల్లిస్తారు. ఇక సెప్టెంబర్ తొలి వారంలో స్థానిక షెడ్యూల్. 29న మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే వీలు. కాంగ్రెస్ పిఎస్సి సమావేశంలో 3 ప్రత్యామ్నాయాలపైన చర్చ. భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. ఇక మరి బీసీలకు రిజర్వేషన్ పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు వార్త ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తానికి సెప్టెంబర్ నెలలో మాత్రం స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందన్నట్టు వార్త రావడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఈనాడు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.